ఆ గుడి విశిష్టత చెప్పు. ఏంది విశిష్టత? ఎన్నేళ్ళు? 25 500 సంవత్సరాల గుడి. 500 సంవత్సరం నాడు వినాయకుడు అండి. అస్సలు మా దగ్గర దృష్టిని చూసారా, ఆ వినాయకుడే రప్పించుకున్నారండి. 20 సంవత్సరాలు అని చెప్పిన నేను అలా అని చెప్పి నాకు తెలియదు. నన్ను సంతోషం అండి. పెద్దవాడు చూడ ఎట్లుందో. ఇక్కడే నేను 2 సార్లు 2 సార్లు ఇప్పించాడండి ఆయన. ఒక పాయింట్ నీరసంగా ఉన్నదండి. కొడుకు వేసాక వస్తానమ్మా అన్నారు. ఫోన్ కూడా ఇచ్చారండి నాకు. గోదావరి కదా ఒక 20 రూపాయలు వేసారండి. ఎవరు ఇచ్చింది పూలు? దండం పెట్టిందండి. సంతోషం. సాయంత్రం నుండి డబ్బులు సికింద్రాబాదు, తర్వాత మళ్ళీ డబ్బులు ఉన్నది మళ్ళీ వస్తామండి. ఓకే, కానీ ఇన్ని డబ్బులు అవుతాయని నాకు తెలియదండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు నేను డబ్బులు ఇచ్చినా మళ్ళీ మీ డబ్బులు లేవు అంటున్నారని చెప్పండి. చాలా తప్పు. కానీ నేను ఏదున్నా బయట ప్రజలకు చెప్తాను. ఆ విధంగానే చెప్పేది కాదని మళ్ళీ మీరు డబ్బులు వేసినప్పుడు మళ్ళీ అన్నం వేయొద్దండి. సంతోషం. ఓకేనండి, నాకు వేసేయండి చాలు. కాకపోతే ఇన్ని డబ్బులు అవుతాయని నేను ఊహించలేదండి. 4,000 అయిపోయినాయండి ఒక్క రోజులో నాకు. సంతోషం. ఏది మార్చినా 100, ఏది మార్చినా 100. టికెట్లు 300 అండి ఇద్దరం. మరి అంతేనండి. కానీ సాధితే ఎలా అయ్యింది అన్నారండి. అప్పుడు కన్నా కాయలు తీసుకుంటే ఇంకా 400, 500 నాయే పడ్డాయండి. 4,000 మీద 2,400 వచ్చింది లెక్క. యాక్షన్ చెప్పు. 2,400 వచ్చింది నాకైతే. నిన్న 1000 ఉన్నది. 300 ఆయన 200 తీసుకుందండి. ఆయన 200 ఇస్తాడుగా. ఇస్తా మేడం. 240 తీసుకున్నారు. 20 వేసారు. ఇంకా 200. చాలా సంతోషం ఉంది. మా కళ్ళు ఎంతో మంచి అండి. మా పక్కన ఉంటుంది సాధించి కళ్ళు కూడా చాలా మంచి. మాకు ఎంత ఫాస్ట్గా నడిచేటప్పుడు డబ్బు ముట్టి తీసుకుంటే నడిచేసారండి. నన్ను వదిలేసారండి ఇద్దరు కూడా. వెనకాల నెమ్మదిగా ఒకటే రూట్ అండి. నెమ్మదిగా వచ్చేది. ఏం చేయనండి చాలు. కూడా వెళ్ళండి పుణ్యాత్ములు ఉంటే. లేదు అంటే మీ ఇష్టం అండి. దుర్గా వస్తానన్నది. ఏదో షూటింగ్లు ఉన్నాయని మానేస్తుందండి. చాలా చాలా సంతోషం. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. మెయిన్ రోడ్ రండి. ఇది లోపలికి వెళ్తే మాకు గుడి అండి. ఒక రోజుకి 600 అండి. ఇద్దరికి సరిపో 300 భోజనంతో అండి. ఇవాళ టిఫిన్లో బయట తిన్నామండి. 80 రూపాయలు. 20 రూపాయలు దేవుడు చేశారు. 100 అవుతుంది. చూసారా, నడక ఒక పాదం పెట్టామంటే 100 అవుతుందండి. అంటే కోటీశ్వరులు అలా ఇసురుతాయని వేస్తారు. మా అలాంటి పేదవాళ్ళను చూసి ఉంటారు. సరే, అదైనా నాకు పాపం అభిమానులు ఇచ్చిన వల్ల అంతలా నేను వచ్చానండి. నేను అసలు 2,000 పెట్టుకుందాం అనుకున్నానండి బాబోయ్. మా పిల్లలకి అవి ఇవి మనవాళ్ళకి అవి ఇవి కొనాలి. కూతురమ్మంటే కన్నా కూతురు కాదండి, వేరే వాళ్ళు. వాళ్ళకి కొనాలి అన్నట్టుగా నేను 4,000 వచ్చానండి. పోనీలండి. ఈశ్వరుడు ఉన్నాడు మనకి, మళ్ళీ ఇంకా 10 రెట్లు ఇస్తాడు. సంతోషం అండి. కాకపోతే ఆయువారికి చల్లగా ఉండాలండి. నాకు ఈ జన్మకి ఇది చాలు. అది 25 ఏళ్ళ నాటింది. దేవుడి దగ్గరకు వచ్చి 500 నాటి పురాణం దండం పెట్టుకోండి. లోపలికి వెళ్ళండి, దండం పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళి ఏ పెద్ద గుర్రం పడుకోమెత్తో అక్కడ ఆయన వస్తాడు. పూజారి గారు టీ తాగుద్దా? నువ్వు వెళ్ళద్దు. నేను నాకేమొద్దు టీ. అసలు నేను టీయే తాగను. నువ్వు తాగమన్నా నేను తాగను. నిన్న ఆయన నన్ను టీ తాగమంటే నేను తాగనని చెప్పలా? నువ్వు తాగు. నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా నేను టీ తాగను. ఎందుకు 10 రూపాయలేగా టీ? నిన్న తాగింది 10 రూపాయలేగా. దేవుడు ఉన్నాడు. లేకపోతే నువ్వే అక్కడ ఈ సందు నుంచి పక్క సందుకు పోయే లోపు నువ్వు పడిపోతావు. అలాంటిది దేవుడు ఉన్నాడు. చాయ్ 2 రూపాయలు ఉన్నాయా?
రూపాయలు, 12 రూపాయలు అంట. ₹1 ₹2 కూడా అవసరం పడుతున్నాయి. టీ జ్యూస్ అబ్బా ఫారెన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఫారెన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ₹12 అయితే బాగుంది. బాగుంది. ఆయన అలసిపోయారు. ఆయన నడవక సడన్ గా నడిచారుగా. పోతుందో ప్రాబ్లమ్ కలిగితే కోతులు డైరెక్ట్ గుంజుకొని పోతున్నాయి. పర్మిషన్ అడగట్లా, డైరెక్ట్ గుంజుకోవడమే. ఫారెన్ వాళ్ళు ఫారెన్ ఇక్కడ నా వీడియోలు చూడటం తక్కువ. చంగం బాగుంది. ఏందంట కాకమ్మా ₹5 అడుగుతుందా? ఆపిల్ చూపించి ఒకసారి. ఇక్కడ వాళ్ళు ఎలాగైనా స్నానం చేసే ఫస్ట్ స్నానం చేసి ఏదన్నా గుడి కన్నా ఎక్కడికన్నా పోదాం. ఇవాళ ఒక్కరోజేగా ఉండేది, ఈ ఒక్కరోజు ఏదో ఒకటి చూస్తాం పోయి. వద్దొద్దు, గుళ్ళల్లో వీడియోలు దిగనేయట్లేదు ఇల్లు. ఎందుకు పంచాయితీ? నాకేమో భాష రాదు ఏమన్నా మాట్లాడడానికి. తమిళ్ తెరియా? ఎక్కడో ఫ్రీ ఫుడ్ పెడతారు పానాడు, ఏదో పులిహోరనో ఏదో పెడతారు. అందరు ఏదో పట్టుకొని పోతారు, ఎక్కడో మరి తెలీదు. ప్రసాదాలు పెడతా ఉంటారు ఇక్కడ. మనం నిన్న నైట్ టైం పోయినాం, కానీ డే టైంలో పోయి ఉంటే ప్రసాదాలు పెట్టేవాళ్ళు అంట. వీళ్ళని చూస్తుంటే కాశీలో చూసినట్టుంది. కాశీలో కూడా ఇంతే ఉంటారు.
కానీ ఈ బోర్డులు బాగా పెట్టారు అడ్రస్ గిరి ప్రదక్షిణ. ఆ. ఇంకా సాక్స్ వేసుకుంటే మళ్ళీ నడిచా. నీకు సాక్స్లే, నువ్వు సాక్స్ లేకపోతే నీకు చుక్కలు కనిపించాయి. సాక్స్ లేయడం వల్ల ఆ సాక్స్లు కూడా మెత్తగా ఉన్నాయి, భలే ఉన్నాయి. నేను తీసుకుందాం అనుకున్నా, వద్దులే అని తీసుకోవాలా. ఏంది ఆ టీ ఎంత తాగినా అయిపోవట్లేదు. ఆయన కూడా తాగుతూనే ఉండే ఇంకా. టీ చాలా ఎక్కువ తాగుతుంటారు ఇక్కడ, ఎక్కువ పోస్తుంటారు గ్లాసులు, పెద్ద గ్లాసులు. మన దగ్గర ఇంత కప్పు, ఇంత కప్పు, గ్లాసులు పెద్దగా ఉన్నాయి. మళ్ళీ భోజనం చాలు కదా. కానీ భోజనాలు చాలా బాగా పెడతాంటారు, మంచి భోజనం పెడతాంటారు. ఒక పప్పు, రసం, ఏదో ఒకటి సింపుల్గా, మరి హెవీగా. వాళ్ళు రాసి పెట్టినారు బోర్డు మీద, గ్యాస్ లేకపోవడం వల్ల గ్యాస్కి ఇబ్బంది అయ్యి కూరలు తక్కువ పెడుతున్నాం, కొంచెం భక్తులు అర్థం చేసుకోండి అని పెట్టారు బోర్డు. లేకపోతే ఎక్కువ కూరలు పెట్టేవాళ్ళు, గ్యాస్ ప్రాబ్లం అవుతుందిగా. అది బస్సు వస్తుంది. ఇక్కడ బస్సులు భలే ఉన్నాయి, డిజైన్లు ఉన్నాయి. మామిడికాయ కావాలా? ఎంత కిలో? హౌ మచ్ రేట్? 90, 80, 90, 100 అంట. ఇది 80. ఇది 80, ఇది 80, ఇది 100, 70. 70కి ఇస్తున్నా అంటాను. ఎన్ని తూగుతాయి? 4 వస్తాయి. చూడమ్మా ఎంత వచ్చిందో చూడ. కిలో డబ్బులు వస్తున్నాయంటే ఖర్చు పెట్టా. నీకు మామిడి పండ్ల మీదకి ఎందుకు పోతావు మరి? లేస్తే మామిడి పళ్ళు అంటావు. కూడా
చాకు పోయి ఓ కాయ పోయమన్నా. చాకు అమ్మ చాకు ఉందా? చాకు చాకు పోయిటండి. లేదా వాళ్ళ దగ్గర లాంగ్వేజ్ ప్రాబ్లం అంతా. వినాయకుడి గుడి అర్థం కదా. షర్ట్లు షర్ట్లు కొనుక్కుంటావా? అయ్యా లేడుగా ఆయన, లేడు నాడు, తర్వాత వద్దాం. ఆ షాప్లో ఉంటాడు చూడు. ఆ షర్ట్లు అడుగు, ఇందులో అడుగు. హౌ మచ్ కాస్ట్ షర్ట్? దిస్ That one 1500. That is good cotton hand block. 1500. No discount. జూట్ కాటన్ అంట. తీసుకో, ఎందుకు జూట్ కాటన్? 1500 ఆఫ్టర్ ఆల్. నీ మొగం టికెట్ డబ్బులు లేవు ఇప్పుడు. వాట్ ఆర్ యూ టాకింగ్ యా? గంగమ్మ ఇంగ్లీష్ ఎంతవరకు నేర్చుకున్నాను? ఫుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఫుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఎస్. వేర్ ఆర్ యూ గోయింగ్? రూమ్. రూమ్. నో రూమ్. యోగి మనది కాదు ఈ బోర్డు, మన ఆశ్రమంది కాదు. అంటే ఇక్కడ ఆశ్రమాలు చాలా ఉన్నాయి, మనది ఒక్కటే ఉందనుకున్న ఆశ్రమం. हेलो, हाँ आश्रम हमको जा रहे। अभी आज निकलने का है तो शिव सन्निधि आश्रम. हाँ. శివ సన్నిధి ఆశ్రమంగా పోతాం ఇప్పుడు. సాక్సులు వాడుకొని పడేస్తాంటారు. అదేంటి అంటే ఇంక అవసరం లేదు కదా వాళ్ళకి, నడవడానికి సాక్షులు తీసుకున్నారు. ఉంటారు నా ఆశ్రమం ఇదే శివ సన్నిధి. ఏంది? అంటే చాలా ఆశ్రమాలు ఉన్నాయి ఒకే గల్లీలో. శివ సన్నిధి ఆశ్రమం ఇక్కడే ఉంటుంది. అమ్మ మొయ్యలేకపోతే టీ అమ్మ 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 అనుకుంటా టీ. ఏదైంది నిన్న అంత దూరం నడిచినా నీకేమనిపించలేదు, ఇప్పుడు ఇంత దూరం నడిచి అమ్మ అమ్మ అంటున్నావు అంటే శివయ్య ఉన్నాడు.
కూర్చో, ఇది ఇక్కడ కూర్చో. శివయ్య ఉన్నాడు, వీడియోలు ఎంత పెట్టాలా? వీడియోలు ఎంత కూర్చో. పెట్టాలా? కూర్చో, ప్రశాంతంగా కూర్చో. నిన్న నువ్వు అన్ని 15 కిలోమీటర్లు ఆడ కూర్చుంటా, ఈడ కూర్చుంటా, దాకనకమ్మ అంటే వచ్చినావు. ఈ గల్లీ చివరి దాకా పోయి వచ్చి అమ్మ అంటావు. వాష్మీ లేదు. సాక్స్లు వేసుకో మరి, లేకపోతే ఉన్నాయా సాక్స్లు? ఎందుకు పడే, ఇంకెందుకు, అయిపోయిందిగా పని. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒకళ్ళు గడ్డి తింటున్నారు, మనం గడ్డి తినకూడదు. వాళ్ళు ఒళ్ళు బెలిసి పాడేసి మనకు ఒళ్ళు ఉండి పాడేది. ఈ ఆశ్రమంలో ఏమో రూములు ఉంటాయి, ఆ ఆశ్రమంలోనేమో కింద పడుకోవాలి. ఇదైతేనేమో 500, అదైతే 300. 1500 కూడా ఉన్నాయి. ఉన్నాయి, రిచ్. ఇక మన స్తోమతను బట్టి దీంట్లో మా స్తోమత 300 స్తోమత. మనకి 5000 ఇచ్చినప్పుడు ఎలా ఉంటారు? 5000 ఇచ్చినప్పుడు 2 సార్లు 5000. ఇలా ఉంటారా? అసలు మీకు దండం పెట్టాలండి, ఎలా వెళ్ళారండి? చరిత్ర పొద్దున ఆ సర్వీస్ ఒక్క మెసేజ్ అందరికీ పంపేసారు. ఫోన్ చేశారా ఆవిడ? ఏంటి ఎలా నడిచారు, ఏంటి విశేషాలు? కానీ భయం ఉండే, భయం ఏమీ లేదు. వాళ్ళు ఎలా రేపు చేసేది కానీ ఏం లేదు భయం అసలు. నువ్వే అన్నావు అన్ని భయాలు ఉంటాయి, దొంగలు ఏంటంటే ఉంటారు, వీడియో వచ్చింది ఎవరో కూడా చెప్పాడు. ఎవరో కిడ్నాపులు చేస్తారను. అంతమంది పబ్లిక్ లో నీకు కిడ్నాపులా? పొట్టేననుకో కదిలిపోతుంది. ఇప్పుడు తను వస్తాడు కదా, అడిగింది. అడుగుదాం ఆగు. రాత్రి ఎంత బాగుంది, ఎంత సరదాగా ఉంది, ఎంత మంచిగా పోయినరు. అమ్మాయి ఏదో ఒక చోట అలా జరుగుతుంది, కాలిబల్ పబ్లిక్లో జరగదు కాలిబల్. కానీ అందరు నడుచుకుంటూ పోతుంటారు, కానీ అరుణాచలాయ నమః అరుణాచలాయ అని ఎవరు పలకలేదు. లోపల అనుకుంటున్నారు అందరూ నీరసం వచ్చి. అనుకున్నారా? నేనైతే వినలా. వాటర్ అక్కడ ఉంది, ఇటే వెళ్తున్నాం. అది నాకు స్టైల్గా ఉంది. మన ఆర్టిస్ట్ నువ్వు పెద్ద గొప్ప ఆర్టిస్టులే. ఆడ ఆర్టిస్ట్ అంటే కళ ఉన్నది వాడు. నువ్వు యూట్యూబ్లో ఆయన సినిమాలో అతను సినిమా ఆర్టిస్ట్ అడిగాను ఇప్పుడు. బాహుబలి ఆటలో ఆర్టిస్ట్ గానే చేసేది. ఏంది? బాహుబలిలో బాహుబలి ఇంకో 2-3 ఛానల్లో 1000 రూపాయలు ఇచ్చాను. నాకు 1500 ఇస్తే 500 ఆయన తీసుకుని గోపాల్ తీసుకెళ్ళాడు. నువ్వు బాహుబలిలో చేసినావా? నువ్వు అలాగే అన్నాడు. కొడుకులు వాళ్ళు కూడా నువ్వు కార్డు నెంబర్ ఏంటి 5 నెంబర్ అన్నారు. 724 కార్డు నెంబర్. కార్డు నెంబర్ 724. నువ్వు బాహుబలిలో చేసినావు అంటే నేను నమ్మాలి. మానే నేను ఎవరు నమ్మంటున్నారు? ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్ తెలుసా? పిలుస్తావు ఇప్పుడు. నీ ముఖం నువ్వెంత పెద్ద ఆర్టిస్ట్, ఆడు పెద్ద ఆర్టిస్ట్గా తెలిసిపోతుంది. మీ ఇద్దరి మీద నేను ఆర్టిస్ట్. నువ్వు యూట్యూబ్, ఆయన సినిమా. నేను యూట్యూబ్ ఏంటి పిచ్చోడా? సీరియల్ సినిమాలు అన్నాక యూట్యూబ్లో ఫేమస్. నువ్వు సీరియల్ సినిమాలు ఫేమస్. అన్నమమ్మ నువ్వు ఓన్లీ యూట్యూబే. సీరియల్ సినిమాలు ఆడ చేసినావు. మరి ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే దేనికి వెళ్తున్నాను? ఠాగూర్ దేనికి తీసుకెళ్తున్నాడు? పోయి చెట్లలో కూర్చుంటున్నావు. నీకు అనవసరం అది. ఠాగూర్ తీసుకెళ్ళి సీరియల్, మాకు కారు తీసుకెళ్ళేది మూవీలు. ఏమో నేను ఒక్కసారి కూడా చూడలేదమ్మా నువ్వు సీరియల్ సినిమా పోయేది. మాట్లాడితే ముక్కు కొలుకును, ముందు కొలుకును, ముగ్గు కొలుకు. ఎవరన్నా చూస్తున్నారని లేదు. అలా నాకు ఒళ్ళు మండిపోతున్నాడు. బండి తోలుతాడా? నాకు బండి అప్పుడు ఒకేసారి ఉరికేయాలనిపిస్తుందండి. ఏందో నిన్ను చూసే అలవాటు వచ్చింది. అంటే ఆ మీసాలు ఇంచక అందంగా అలా రౌండ్గా ఇంచకలా చేసుకో. ఎక్కడో పైకి, ఇక్కడో పైకి, ఇక్కడో పైకి, ఇక్కడో పైకి. ముక్కు మీద మొట్టమ లేచింది, అది గీర్ లేస్తుంది. మరి 38 ఏళ్ళు ముట్టి కిందకు వచ్చిన పెళ్లి పడకలతో అలాగే వస్తాయి. నువ్వు 38 అని ప్రచారం చేయరు. నువ్వేంది? నేను ప్రచారం చెయ్యక్కర్లేదు. నీ వయసు తెలిసిపోతుంది. 3 పిల్లలు తండ్రిలా ఉన్నావు. ఇద్దరు కాదు, 3 పిల్లల తండ్రిలా ఉన్నానా? నీకు పెళ్ళి అవ్వలేదంటే ఎవరు నమ్మరమ్మా? నాకు 4 పిల్లలు తెలుసా నీకు? ఈశ్వరా, ఒకళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు, ఒకళ్ళు డిగ్రీ చదువుతున్నారు, ఒకళ్ళు బీటెక్ చదువుతున్నారు, ఒకళ్ళు జాబ్ చేస్తున్నారు, ఒకళ్ళు అమెరికా పోయినరు. బతుకుంటే మళ్ళీ హ్యాపీగా ఉంటే వస్తాను, కానీ నడలేని నాయన ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటా. సీతానగరం ఓకే. ఇల్లు కట్టుకుంటే అన్ని శుభాలు. ఒక్కొక్కడు ఒక్కొక్కడికి డబ్బులు ఉంటే ఒక్కొక్కడు చూసి వస్తాను. ఇదేమిలా ఉంది. ఆర్టిస్ట్ పిలుస్తాగా మాట్లాడదాం. ఏమో కూడా ఆర్టిస్ట్ అని చెప్తా. కొంచెం తాగుతుంది కదా. మీదంతా కార్డు నెంబర్ అని అడుగుతా. 724.
నీ నెంబర్ కాదు, ఆయనది. ఇదిగో 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 తెలుగు చదువుతుంది నాయన. తీసుకోండి 3 ఏకైక భక్తులు ముందుగా ఆఫీసులో రసీదు తీసుకొని సదుపాయాలు పొందవాలి. ఈ సదుపాయాలు పౌర్ణమి దినం కష్టం. రకమా ఇదిగో 7 తినే ఆడ తినలేవు. కొట్టాననుకో ఆడ తినడానికి లేదు. అసలు నేను కొనుక్కుంటే నువ్వు నా చేతికి ఇస్తున్నావేంటి? తిను అంటున్నా. పెట్టు ఇక్కడ మడుకొని నేను కొనుక్కున్నాను 100 రూపాయలు పెట్టినాను. నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు ఆడ తినలేవు అని నేను 7 తినమన్నా. అక్కడ ఎందుకు తినలేను? నువ్వు నన్ను గుట్టలు లెక్కెట్టుకుని నువ్వు స్నానానికి వెళ్తావు కదా, అప్పుడు శుభ్రంగా కూర్చుంది. ఆయన అడుగుతావు అన్న ఆర్టిస్టా మీరు అని అడుగుతావు. ఏమో కూడా ఆర్టిస్టులే కానీ యూట్యూబ్లో అని చూస్తాను. లోపల వెంటనే నిక్కరేసేస్తావు. భక్తులు అనుకోని ఎప్పుడు వచ్చాయని మళ్ళీ 5 సంవత్సరాలు ఉన్నాడు వినాయకుడు. పురాతన అక్కడ వీడియో తీసుకు లేతే 25 ఏళ్ళు అంటావు, 5 ఏళ్ళు అంటావు. 25 ఏళ్ళు అంటే ఈ మధ్యకాలం నాకున్న వయసు. వెనకాల పొజిషన్ వచ్చాము సార్. ఆయన ఆర్టిస్టు. ఈ జోడు ఇక్కడ జోడు తీసుకొట్టేయాలని ఆర్టిస్ట్ అని నేను చెప్పాడా? పిలిచినా అన్నా అన్నా మా ఇంటి చూడు ఎలా బొల్లో దేవుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెడతాడు. తండ్రి మానవులను ఎందుకు పుట్టించున్నావు? అందవైపుగా ఉండదు తండ్రి. తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపో. నన్నైనా సరే ఇల్లు కట్టాక ఇంట్లో 20 ఏళ్ళు ఉన్నాక అరుణాచలాయ నమః నాయన ఈశ్వర ఇంట్లో కట్టాక 20 ఏళ్ళు ఉన్నాక నన్ను తీసుకెళ్ళిపో. హ్యాపీగా వచ్చేది. లక్ష్మీపుత్ర నీలానే ఉన్నారు ఆవిడ. నా ఆవిడకి నేను ఇంకా లక్ష్మీపుత్ర. ఆవిడకంటే ఇంకా లక్ష్మీపుత్రాలా నువ్వు? నీకు కొద్దిగా ముక్కు పొడుగుందిగా, అందుకు కొంచెం లక్ష్మీపుత్రాల కళ వచ్చింది. అయ్యా డ్రెస్సులు వేస్తుంది. ఎవరు ఆవిడ? పోజు పెడుతుంది, ఆవిడ డ్రెస్సులు వేసుకుంటుంది. ఎలాగ జబ్బలు ఉన్నారు తెలిసిపోతుంది. చూడు నీ వాళ్ళు ఇడ్లీ ముక్క అయిపోయింది. ఆశ్రమానికి చాలా మంది వస్తారు. 12 అవుతుంది. 2 అవుతుందా? 1 గంటకి భోజనం, 2ంటిగా? 1 గంటకి. ఓకే 12:30కు పోవాలి మనం. నిన్న 12 గంటలకే పోయినాం. 12:30కు పోతేనే భోజనం దొరుకుద్ది. నడు ఇక జాగ్రత్త దాచుకో. బ్యాగులో పోతాయి మామిడి పండ్లు. నీ బ్యాగులో అవి పోలా? నీ కళ్ళు 24 గంటలు 4 కాయల మీద ఉంటున్నాయమ్మా. అమ్మ నేను అసలు మామిడి పండ్లు తింటానా? అసలు నువ్వు ఇప్పుడు తినమన్నా నేను తిన్నాను. అమ్మ నేను సీతానగరంలో తిన్నానా? ముడ్డి వెనకాల లూజ్ వస్తున్నాయి, లూజ్ అవుతున్నాయని నువ్వు తినమన్నా నేను తిన్నాను. తినేవాడిని అయితే అప్పుడే గుంజుకోపోయినా చేతుల నుంచి. అక్కడ కోతులు ఎట్ట గుంజుకుంటున్నాయో నేను కూడా అంతే గుంజుకునేవాడిని పర్మిషన్ లేకుండా. అవి పర్మిషన్ అడగట్లా. నా చేతిలో బాటిల్ గుంజుకొని పోయింది. మూత కూడా భలే ఇప్పింది, నోటితో బీకింది. నడువమ్మ మన ఆశ్రమానికి వెళ్ళిపోదాం. అది మంది కాదు, ఆడ ముందుంది మంది. ఇది 500 రేట్లు మంది, రేటు తక్కువ. కింద సాప మంది. నడువమ్మ. గుళ్ళో ఉన్నామమ్మా. ఇదే మా ఆశ్రమం. ఇది ఇగో మంచినీళ్ళు చల్లగా ఉన్నాయి ఇక్కడ. ఇగో ఈడ కదా ఆడ లోపల ఉన్నాయి. నిన్న దాగి నుంచి చూడు లోపల ఆఫీస్ లోపల చూసాను. అంత లెక్క లేవా మంచినీళ్ళే ఇవి. నిన్న నేను బాటిల్ పట్టకొచ్చింది. బాగున్నాయి, చల్లగా ఉన్నాయా? ఆడ తగిలి ఆడ కుక్కానికి
అలా కాదు, పట్టుకో. ఇలా అది అట్ట నడు. ఇందులో కూడా రూములు ఉన్నాయి పైన. దా అడ్డాడికి ఇదే మేము ఉండేది. ఆడపట్టుకొని పోతాం అమ్మ మంచినీళ్ళు. అది ఎవరిదో బాటిల్, మంది కాదు. ఎలా సరిపోరు కదా